ఒక చిన్న కణంగా మొదలైన నువ్వు అనుకునే ఈ ప్రయాణం పెరిగి పెద్దదయ్యి ముడతలు పడి వంగిపోయి ఒకనాటికి మళ్ళీ ఎండిపోయిన ఆకులా వడలిపోతుంది. ప్రతి క్షణం మారుతూనే ఉండే నీ శరీరం సత్యమా? మట్టిలో చెట్టు పెరిగి పళ్ళనిస్తుంది. ఆ చెట్టు నరికితే చెక్క వస్తుంది. పళ్లతో కడుపు నిండింది, కలపతో బల్ల నిలిచింది. పాతబడి మంటల్లో కాలి వెచ్చగా వేడినిస్తుంది. పండు తినేశాక బాధపడుతున్నావా? చెట్టు నరికాక ఏడుస్తున్నావా? ఏది సత్యం అందులో? వేసిన విత్తనమా, పెరిగిన వృక్షమా, రాలిన పండా, మిగిలిన చెక్క? అన్నీ కూడా ఒకనాడు పుట్టి ఒకనాడు పోయేవే. ఆ నేలన మిగిలిన మట్టి కూడా గాలికి ఎగిరిపోయి వానకి తడిసిపోయి మారుతూ ఉంది. ఈ ప్రక్రియ అంతా నడిపిస్తూ ఓ శక్తి ఉంది చూడు, అది సత్. అది చెట్టులోనూ ఉంది, నీలోనూ ఉంది, నాలోనూ ఉంది. అది కంటికి కనిపించదు. కనిపించేది ఏది నిజానికి శాశ్వతం కాదు. మరి ఆ సత్ అన్నది ఎక్కడ దొరుకుతుంది? ఎలా పొందాలి? కనిపించని దాన్ని పొందటం ఎలా? విచిత్రం ఏంటో తెలుసా? శాశ్వతంగా మారనిది ఎక్కడా అని, దాన్ని ఎలా పొందాలని మనిషి జీవితాంతం వెతుకుతూనే ఉంటాడు. కానీ నిజానికి అది లేని చోటే లేదు. అంతటా ఉన్నది అదే. ఉదయాన్న వెలిగే సూర్యుడి కాంతి నుండి రాత్రి కళ్ళు మూస్తే మెదిలే చీకటి దాకా ఈ అఖండ విశ్వంలో ప్రతి అణువులో ఉన్నది అదే. అదే విశ్వ చైతన్యం. చివరికి నీలోనూ ఉన్నదదే. దాన్నే ఆత్మ అంటున్నాను. అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి. ఇప్పుడు ఏసీ చల్లదనాన్ని ఇస్తుంది, హీటర్ వేడిని, వాషింగ్ మెషిన్ బట్టలను ఉతుకుతుంది, ఫ్రిడ్జ్ వస్తువుల్ని నిలవంచుతుంది. వీటిల్లో ఏదన్నిటికన్నా గొప్పదంటే ఎలా చెప్పేది? ఇవన్నీ కనిపించే పరికరాలు. కానీ వీటన్నిట్లో ఉన్న నిజం ఒకటే, కరెంటు. అది కంటికి కనిపించదు, వీటి ద్వారా వ్యక్తం అవుతుందంతే. విశ్వచైతన్యం కూడా నీలో ఆత్మరూపంగా ఒక అంశంగా ఉంటుంది. అంతటా ఉన్నది అదే. ఏసీలో కరెంటు గొప్పదా, ఫ్రిడ్జ్లో కరెంటు గొప్పదా అన్న పోలిక ఉంటుందా? ఏది ఎంత లాక్కుంటే అంత ఉంటుంది. ఏ జీవుడెంత చైతన్యాన్ని లాక్కుంటే అంత గొప్పవాడవుతాడు. నిజానికి మనిషికి దేవుడికి అవతారం ఎత్తాడు, దేవుడు దిగి వచ్చాడంటారు కదా. ఆలోచించండి. రాముడన్న మనిషిలో విశ్వచైతన్యం దైవస్థాయిలో ఉంది. అందుకే అంత గొప్ప పనులు చేయగలిగాడు. పరశురాముడు చూడండి, అది నిజానికి అనుకోకుండా పొందిన అవతారం. విష్ణుశక్తి ఆయన్ని ఆవేశించింది. దేనికి? ఒక అవసరానికి. ఆ శక్తిని పట్టేంత బలం ఆ జీవుడికి ఉంది. అంత చైతన్యాన్ని పట్టింది, అవతారమయ్యాడు. మనిషి తపస్సు చేసినప్పుడు ఇదే అవుతుంది. ఎంత తపస్సు చేస్తే విశ్వంలో అంత మమేకం అవుతాం. యోగా చేయటం కూడా నిజానికి అదే. విశ్వంలోని శక్తిని మన శక్తితో పాటు ఒక సింక్లో ఉంటాం. అది ఎంత సింక్లో ఉంటే అంత ఇంటర్నల్ ఎనర్జీ. అదే తపశ్శక్తి అవుతుంది. కృష్ణుడు అదే చెప్తున్నాడు. ఆ విశ్వ చైతన్యం నీలో కాస్త ఉంది, భీష్ముడిలో కొంత ఉంది, ద్రోణుడిలో కొంత ఉంది. ఇప్పుడు నువ్వు భయపడే మరణం ఉందే, అది కేవలం ఒక పరిమిత చైతన్యం విశ్వంలో కలిసిపోవటం వల్ల వచ్చే మార్పు. అంటే ద్రోణుడిలో ఉన్న ఆ చిన్నపాటి చైతన్యం మళ్ళీ వెళ్ళి సోర్స్లో కలిసిపోతుంది. ఎలాగైతే వాషింగ్ మిషన్ కరెంటుని తనలోకి తీసుకుని పనిచేస్తుందో, ఉపయోగపడుతుందో, అందులో ఉండే కరెంటు విశ్వ చైతన్యం అనుకుంటే, ఎప్పుడైతే మెషిన్ చెడిపోతుందో లేక మృత్యు చెందుతుందో, ఇక పని చెయ్యదో, కరెంటు తీసుకుని పనిచేసే శక్తిని కోల్పోతుంది. అప్పుడు ప్లగ్ పెట్టి స్విచ్ చేసినా కరెంటు దానిలోకి రాదు, మళ్ళీ వెనక్కి మెయిన్ లైన్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మెషిన్ పాడైంది, కరెంటుకి ఏమన్నా అవుతుందా? వాడుకుంటే వాడుకో, లేకపోతే అది అలా ఉంటుంది. ఎందుకు? కరెంట్ అన్నది నిజం, నీ వాడకం మారుతుందంతే. అందుకే మెషిన్ పాడైపోతే కంటే కరెంటు పోతేనే ఎక్కువ కంగారు పడతాం. దేనికి? అదే నిజం కాబట్టి. మళ్ళీ మరొక మెషిన్ తెచ్చి ప్లగ్ పెడితే మళ్ళీ మొదలవుతుంది. కానీ కరెంటే పోతే అదే ఆత్మశక్తి. ఇప్పుడు నువ్వు దేనికి ఎక్కువ విలువ ఇవ్వాలి? మెషిన్కా, కరెంటుకా? రెండిటికీ ఇవ్వాలి. నీ అవసరాన్ని తీర్చేది మెషిన్, అవసరం వరకే. నీ నిజమైన రిసోర్స్ ఆర్ నిజమైన శక్తి ఏది? కరెంట్. కాబట్టి దేనికి ఎక్కువ విలువ ఇవ్వాలో, దేనికి విలువ ఎలా తెలుసుకోవాలో తెలుసుకోమంటున్నాడు కృష్ణుడు. టైమ్ అండ్ స్పేస్ ఆక్యుపై చేసే ఏదన్నా సరే అసత్ కిందకే వస్తుంది. లోకంలోని సమస్యలన్నీ కూడా ఆ ఒక్క విషయం తెలియకనే.
శరీరానికి అనుభవం కావాలి. అంతవరకే దాన్ని ఇచ్చేసి ఆత్మని తెలుసుకోవాలి. ప్రతి జీవిలో ఉన్న దానికే బ్రహ్మమని పేరు. కులము, మతము, జాతి, లింగము, చిన్న పెద్ద, పువ్వు, కాయ నువ్వు చూడాలే కానీ అది లేని చోటు లేదు. గీతలు గీసుకుని, వాటాలేసుకుని, వేషం కట్టి, రోషం పొడిచి ఎన్ని వంకరదారుల్లో వెతికినా చివరికి దొరికేది అదే. పొరలన్నీ ఊడిపోయాక కనిపించే నిజం అదే. ఇలా దానికై వెతికే నీ కంటి చూపులో కూడా అదే ఉంది. ఆ చైతన్యమే ఉంది. కారణం ఉన్నదొక్కటే అర్జున. దాన్ని తెలుసుకో. నువ్వేమన్నావు? నువ్వు వీళ్ళని చంపలేను, వాళ్ళని చంపలేను అంటున్నావు కదా. ఇప్పుడు చెప్పు, ఎవరిని నువ్వు చంపేది? చిరిగిన బట్టల్ని వదిలేసి కొత్త బట్టలు కట్టుకున్నట్లు ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తొడుక్కుంటున్నాడే జీవుడు. అది దేనివల్లైనా కావచ్చు. శరీరం పని కోసం కట్టిన బట్టలాంటిదే. మరణం దానికి, ఆ శరీరానికి. నీ దుఃఖం శరీరం కోసమా, లోపలున్న వాడి కోసమా? ఆలోచించు. అదే జ్ఞానం. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్యన్యాని సంయాతి నవాని దేహి. ఎండకు ఎండి, వానకి తడిసి, చలికి వణికి, తిండికి బలిసి, వయసుకి మడిసి, దెబ్బకి అలిసి, నిద్రకి సొలసి. శరీరం కేవలం ఒక వస్తువు అర్జున. అన్ని వస్తువుల్లాగే ఇది కూడా. దానికోసం శోకం దేనికి, బాధ దేనికి? ఓ సవ్యసాచి, తెలియక కింద పడితే లేస్తారయ్యా. తెలిసి తెలిసి పడటమే మాయ. నువ్వు ఈ శరీరం కాదని, లోపలున్న జీవమని నీకు తెలీదా? తెలుసు. అన్నీ తెలిసిన శరీరం విడిచాక ఆత్మ కూడా అక్కడక్కడే తిరుగుతుంది. తన శరీరమే కాలిపోతోందని ఏడుస్తుంది. ఆత్మ కూడా ఆ ఒక్క శరీరమే తనకుందని అనుకుని బాధపడుతుంది. నిన్న విడిచిన బట్టలని తలుచుకుని నేడు బాధపడితే ఎలా? కాబట్టి ఆత్మకి శరీరం కేవలం ఒక అవసరం అర్జున. అంతకుమించేదీ లేదు. అది తీరగానే వదిలిపోతుంది. నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః. ఆ ఆత్మని శస్త్రములేమీ చేయలేవు. గాలి ఆర్పదు, నీరు తడపదు, అగ్ని కాల్చదు. శరీరము గురించి బాధపడి ఉపయోగం లేదు. అది వృధా పదం. ఆత్మ గురించి బాధపడే అవసరమే లేదు. అది హాస్యాస్పదం. ఎప్పటికీ ఉండేది ఆత్మ. నీ జాలితో దానికి పని లేదు. చివరికి నాలో కలిసేది అదే. నేనే ఆ ఆత్మని. ఈ ఆత్మ, పరమాత్మ అన్నీ అర్థం కావట్లేదంటావా? దేవుడు, దయ్యం కంటికి కనిపించమంటావా? సరే, లౌకికంగా భూమి మీద నిలబడి ఆలోచిద్దాం. నువ్వేదో ఒకనాడు చనిపోతావని నమ్ముతావు కదా. నిన్న రాత్రి దాకా లోకాల నేలినవాడు నిద్రలో వెళ్ళిపోయాడు. ఏవేవో చేయాలని ఆశలు పెట్టుకున్నవాడు ఎక్కడివక్కడ వదిలిపోయాడు. ఇవన్నీ రోజు చూస్తున్నావు కదా. జాతస్య హి ధ్రువో మృత్యుర్ధ్రువం జన్మ మృతస్య చ తస్యాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. ఖచ్చితంగా జరుగుతుంది అని తెలిసిన దాని గురించి ఎంతకాలం ఏడుస్తావు? ఏడ్చి ఏం సాధిస్తావు? చావు ఖచ్చితం. ఆ చనిపోయినవాడు నీ ఏడుపు పూర్తయ్యేలోపే మరో చోట పుడుతున్నాడు. ఇది నిజం. దీన్ని మార్చటం అసంభవం. ఇందులో రెండవ మాట లేదు. ఆలోచించి విచారించే అవసరమూ లేదు, ఉపయోగం అసలే లేదు. ఇదొక్కటి ప్రతీక్షణం గుర్తులో ఉంటే బ్రతకటం బరువెందుకవుతుంది, ఎలా అవుతుంది? కాబట్టి ఓ సవ్యసాచి, చేయాల్సిన పని మానేసి బాధపడటం వల్ల నువ్వు సాధించేది ఏముంది? నువ్వు బాధపడే బంధువులు, మిత్రులు నీకెంతకాలంగా తెలుసు? దానికి ముందు వారెవరు? నువ్వెవరు? అప్పుడు బతకలేదా? సరే, ఇప్పుడు కలిసున్నావు. ఎప్పటికీ ఉంటావా? రేపొద్దున ఎవరో ఒకరు ముందు వెనక, పని మీదనో వచ్చిన పని అయిపోయో వెళ్ళిపోరా? అప్పుడు వారితో వెళ్ళిపోతావా? నీ జీవితం మాత్రమే నీది మిత్రమా. నీ ఆత్మ ప్రయాణం నీది. అది కూడా కొద్ది కాలమే. చుట్టూ చూసుకోవయా. నీతో పాటు పుట్టిన ఎన్నో ఈపాటికే వెళ్ళిపోయాయి. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్రకా పరివేదన. ఒకరు పుట్టక ముందు వారిని నువ్వు చూడలేవు. చనిపోయిన తరువాత ఇక చూడవు. బ్రతికున్న కొద్దినాళ్లే చూసేది. అంతలో వారితోనే బంధం శాశ్వతం అని ఎలా అనుకున్నావు?
అన్నీ చూస్తూ కూడా ఇంకా నీ విషయంలో నీ వారి విషయంలో వేరేలా జరుగుతుందనుకోవటం మూర్ఖత్వం కాదా? ఆ మాయని నువ్వు తెలుసుకోలేకపోతున్నావా? వారేంటి, నువ్వైనా అంతే. నీ ముందు నీ తర్వాత కూడా ప్రపంచం అలాగే ఉంటుంది. నువ్వు లేవని చెట్టు కొమ్మపై ఒక్క ఆకు కూడా రాలేదు. నీ వల్లే అన్నీ అవుతున్నాయని అనుకోవటం, నీకోసం అన్నీ అవ్వాలనుకోవటం వెర్రి స్వార్థం కాదా? నీకున్న ఈ జీవితంలో చేయాల్సిన పని చేసేయటమే నీకు కర్తవ్యం. నిజానికి నువ్వు చాలా అదృష్టవంతుడివి విజయ. జీవితంలో అతిపెద్ద విజయం తెలుసా? నీ శక్తిని, నీ సామర్థ్యాన్ని సమాజానికి ఉపయోగపడేలా బ్రతకటం. ఎందుకంటే ఎన్నో కర్మలు చేయాల్సిన ఈ మానవ జన్మలో సమాజం అన్నది ఆ కర్మలని కష్టం లేకుండా చేసే పరిధి. ఆ సమాజం సజావుగా ఉంటేనే మానవుడు తనని తాను తెలుసుకునేందుకు కావాల్సిన ప్రయత్నం చేయగలడు. ధర్మం అన్న మాట పుట్టిందే అక్కడ. మానవుడు తనని తాను తెలుసుకోవడానికి సనాతన ధర్మం వేసిన రాజమార్గమే సమాజం. ఏ ఇద్దరూ ఒకలా ఉండరు. అలాగే సమాజంలో రకరకాల సామర్థ్యాలు కల మనుషులుంటారు. అందరికీ వీలు పడేలా ఉండే మార్గం ధర్మంగా చెప్పబడింది. దాని సంతులత, దాని అస్తిత్వం ఉన్నంత వరకే మనిషి తనలోని ఆత్మని తెలుసుకోవటంలో సఫలుడు అవ్వగలడు. అంటే మనిషికి అల్టిమేట్ ఎయిమ్ ఏంటి అంటే తనని తాను తెలుసుకోవటం. ఆ తనని తాను తెలుసుకోవడం అన్న ప్రక్రియకి సమాజం ఉండి తీరాలి. అది లేకపోతే తను తెలుసుకోలేడు. అండ్ సమాజంలో ఒక్కొక్కడు ఒక్కొక్కలాంటి వాడు. ఒకడు జ్ఞానంతో తెలుసుకుంటాడు, ఒకడు కర్మతో, ఒకడు పాండిత్యంతో. ఎవడికి ఎలాంటి మార్గం తేలికో అలాంటి వర్ణంలో ఆ దారి సూచింపబడి ఉంది. ఆ దారిలో వెళ్తాడా లేక వేరొక దారిని ఎన్నుకుంటాడో ఆ జీవుడిష్టం. కానీ తనని తాను తెలుసుకోవటం అన్న లక్ష్యం పనిచేయనంత వరకు ఏ దారన్నా గోదారే. ఏ వయసులో చేయాల్సిన కర్తవ్యాలు ఆ వయసులో చేయాల్సింది. అందుకే సరైన సమయంలో ఆహారం తీసుకోవాలి, ధనార్జన చేయాలి, దానం చేయాలి, ధర్మ అర్థ కామాలను అదుపు తప్పకుండా అనుభవించాలి. ఎప్పటికప్పుడు వాటి పరిధి తెలుసుకుని వాటితో సంతృప్తి రాదని, ఇంకా ఏదో ఉందని వెతుకుతూ 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 ఆ సత్తుని తెలుసుకోవాలి. అలా జరగాలంటే, పురుషార్థాలు సరిగ్గా పనిచేయాలంటే సమాజం ఉండాలి. చాలామంది ఏంటంటే సమాజంలో వాళ్ళకి నచ్చినట్లు వాళ్ళు ఉండటానికి, ఇష్టం వచ్చినట్టు ఉండటానికి ధర్మాన్ని తిరస్కరిస్తారు. లేక సమాజాన్ని నాశనం చేయటానికి కావాలని ధర్మం పట్ల విషాన్ని నూరిపోస్తారు. ఇంకా కొంతమంది దుర్మార్గుల తప్పుల్ని ఏం చేయలేక ధర్మాన్ని నిందిస్తారు. అంటే ఇప్పుడు వివాహంలో చెడ్డ భర్తలు చెడ్డ భార్యలు ఉంటారు. వారిని ఏమీ చేయలేక, అలాంటి వారిని అదుపు చేయలేక అసలు వివాహ బంధాన్నే తప్పంటారు. సమాజంలో ప్రభుత్వంలో తప్పులు చేసేవాళ్ళు ఉంటారు. అలాగని ప్రభుత్వమే తప్పంటే ఎలాగా? సమాజం మూలాన్ని నాశనం చేసే ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే అది ఉన్నంత వరకే నువ్వు ఈ పనులన్నీ చేయగలవు. అది ఎలాంటిదంటే వారి వేలితో వారి కంటిని వారే పొడుచుకోవడం లాంటిది. వెళ్ళే దారి తప్పైతే దారి చూపే దీపాన్ని విసిరేస్తామా? విసిరేస్తే ఇంకాస్త అడ్డదారిలో పడిపోమా? అందుకే సమాజాన్ని పాడు చేసే ప్రయత్నం చేయకూడదు. ఆ సిస్టంలో లోపాన్ని సరిదిద్దుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే, ఒక ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి నీ లైసెన్స్ తీసుకుందామని వెళ్తే అక్కడ తప్పక లంచం ఇచ్చి పని చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ మర్నాడు మరెవరన్నా వచ్చి లైసెన్స్ ఎలా తీసుకోవాలండి అని సలహా అడిగితే నేరుగా లంచం ఇవ్వమని చెప్పకూడదు. ఎప్పుడూ చెప్పే పద్ధతే చెప్పాలి. ఏమో నీకు జరగని మేలు ధర్మం అతనికి జరగచ్చు. కాబట్టి సమాజాన్ని పాడు చేసే ప్రయత్నం చేయకూడదు.